హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి లేడీ సాయిదా నయూ అని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఈ కిలాడి లేడీ సయూదా నయూమా ఓ వ్యక్తి కారులో ఎక్కింది. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ బెదిరించి నయూమా డబ్బులు తీసుకుంది. తాను అడ్వకేట్ ని, తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ బెదిరించింది. దీంతో బాధిత డ్రైవర్ పరమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిలాడి లేడీ సయూదా నయూమా సుల్తానాని అరెస్ట్ చేశారు. కిలాడి లేడీ మీద నగర వ్యాప్తంగా పలు సెక్షన్లలో 17 కేసులున్నాయి. నిందితురాలు దగ్గర వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు లభించాయి. వాటిని అడ్డుపెట్టుకుని బాధితుల్ని బెదిరించసాగింది. అంతేకాకుండా పలువురు అమాయకుల మీద కిలాడి లేడీ కేసులు పెట్టిందని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ లో కిలాడి లేడీ నయూమా సుల్తానాకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. జూబ్లీహిల్స్ లో ఒక కిలాడి లేడీని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం, అలాగే వాహనం ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేసేందుకు కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పి బెదిరిస్తూ కూడా డబ్బులు వసూలు చేస్తున్న ఈ కిలాడి లేడీని అయితే జూబ్లీహిల్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తాను ఒక అడ్వకేట్ అని తనకి అన్ని సెక్షన్ తెలుసు అంటూ కూడా ఈ వాహనదారులందరినీ ఇబ్బందులకైతే గురి చేసింది. ఏదైతే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలంటూ కూడా ఈ ఎవరైతే ఈ కిలాడి ఉన్నారో ఈ కారులో ఎక్కిన తర్వాత బట్టలు చింపుకొని రేప్ కేసు పెడతా అంటూ కూడా అలా చేయడం జరుగుతుంది. అలాగే దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు అయితే ఒక కారు డ్రైవర్ పరమానంద్ అయితే దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఈ కిలాడి నయీమా సుల్తానాను అరెస్ట్ అయితే చేశారు. అలాగే ఈ కిలాడి మీద కూడా గతంలో కూడా 17 కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి ఈ కిలాడి లేకపోతే వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ కూడా ఆ వివరాలు కూడా పూర్తిగా అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతున్నాయి, బాధితులను ఈ లేడీ కూడా బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తుంది. మొత్తానికి పలువురు అమాయకుల మీద కూడా ఈ కిలాడి లేడీ కేసు పెట్టినట్టు కూడా పోలీసులు తెలియదు. మొత్తానికి ఏదైతే జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ మార్గంలోని రోడ్ల మీద వెళ్ళి కారులో లిఫ్ట్ అడుగుతూ కూడా ఆ కారు ఎక్కిన తర్వాత తను రేప్ చేశారంటూ కూడా ఆ డ్రైవర్లు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మొత్తం పరమానందన్ ఒక డ్రైవర్ అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో కేసు అయితే నమోదు చేయడంతో ఈ కిలాడి లేడీని అయితే అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.